హాయ్ ఫ్రెండ్స్, బ్యాచిలర్స్ చేసుకుంటే రసం రైస్ బ్యాచిలర్స్కు ఈజీగా ఉండేటట్టు రసం రైస్ చేస్తున్నాం. ఫస్ట్ కందిపప్పు రైస్ సమానంగా తీసుకోవాలి. మనం ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే ఒక గ్లాసు కందిపప్పు తీసుకోవాలి. తీసుకొని బాగా ఒక అర్ధ గంట నానబెట్టుకోవాలి. ఇది వాటర్ వేసి తర్వాత మిరియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, ఒట్టిమిర్చి, కరివేపాకు, మినప్పప్పు, కస్తూరి మేతి అన్నీ వేసి ఇట్లా డ్రై చేసుకోవాలి. మొత్తం డ్రై చేసి మిక్సీ కొట్టుకొని పెట్టుకోవాలి పొడి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. మనకు తగినంత ఆయిల్ వేసుకొని దాంట్లో ఉల్లిగడ్డలు అంటారు కదా, అవి ఒక గడ్డ సన్నగా తరిగేసుకొని అవి కొంచెం బాగా వేగినాక టమాటాలు, కొంచెం పసుపు, సాల్ట్, మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి. టమాటాలు వేసుకోవాలి. బాగా ఎర్రగా రోస్ట్ అయిపోవాలి. బాగా మెత్తగా అయిపోవాలి. అవి మెత్తగా జ్యూస్ అయిపోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేగనియాలి. అవి ఆ పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు బాగా మగ్గిపోయింది. టమాటా ఉల్లిపాయ మెత్తగా మగ్గినాక కొంచెం ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్, ఒక సగం స్పూను కారము, రెడ్ చిల్లీ పౌడర్, మనము మిక్సీ కొట్టుకున్నాం కదా అన్ని ఇంగ్రీడియంట్స్, ఆ పొడి ఇప్పుడు వేసుకోవాలి. అది 2 స్పూన్లు వేసుకోవాలి. మనకు తగినంత కారం చూసుకొని, అది ఘాటు ఉంటుంది కదా, మనకు తగినంత వేసుకోవాలన్నమాట. మనకు ఎంత కావాలో అంత కారం. తర్వాత కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత మంచిగా ఉంటుంది ఫ్లేవర్. బాగా వేసుకోవచ్చు. బాగా మనం రైస్ తీసుకున్నాం కదా, ఒక గ్లాసుకు 6 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. మేము 1 బ్యాళ్ళు 1 బియ్యం వేసుకున్నాం కదా, అది మనకు అంత కలిపి 1 ఎనక లెక్క వేసుకొని ఒక గ్లాసుకు 6 గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడంతా రెడీ అయింది. రైస్ వేసేసుకోవాలి. దాంట్లో బాగా కలపాలి. మనము సాల్ట్ చెక్ చేసుకొని మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలా. మనం ఇంకా తినేమైనా రైస్ అన్నాం కాబట్టి మనకు ఎంత తింటామో అంత సాల్ట్ వేసుకొని బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఇక సుమారుగా 5 విజిల్లు రానియాలి. ఇదండి, ఇట్లా అయింది రైస్ రసమన్నం. ఈ బ్యాచిలర్స్కి కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట, చేసుకోవడానికి బాగుంటుంది. ఇలా చేసుకోండి. ఈ రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్.